మహానాట్యసారం. మహాదేవుడు అన్న శివుడికి ఒక్కడికే పేరు, ఏ దేవుడికి ఆ పేరు అనువర్తించదు. మహాదేవదేవం మహానాట్యసారం మహేంద్రేంద్రదేవ ప్రతిష్ఠామరేశం మహానాయకాంధ్రీయ చంద్రై సుసేవ్యం మహానాయకాంధ్రీయ చంద్రై సుసేవ్యం మహాభక్తి సేవ్యం మహేశం నమామి. అటువంటి మహాభక్తితో ఆయన ఏ కారణం చేత పేరు పెట్టాడో కానీ భక్తి అందరికీ మహాభక్తి కావాలి ఇవాళ. ఎందుకంటే మానవులందరికీ కోర్కెలు పెరిగిపోయాయి. అన్ని కోర్కెలు తీరాలి అంటే మామూలు భక్తి చాలదు, అందరికీ మహాభక్తియే కావాలి. అటువంటి మహాభక్తి పూర్ణులమై పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మనం అందరము కూడా ధన్యులం కావాలి. 4 పర్యాయాలు ఆంధ్ర సంపూర్ణ రాష్ట్రమునకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి కావటం అన్నది శివుని యొక్క అనుగ్రహము చంద్రబాబు గారికి ఎంత ఉన్నది అని మనం ఆలోచిస్తే పరిపూర్ణమైన అనుగ్రహము ఆశీర్వచనము ఆయనకి. ఒకనాడు హైటెక్ సిటీ భాగ్యనగరం, అది ముందే భాగ్యనగరము హైదరాబాదు, దానిలో ఒక కిరీటములాగా హైటెక్ సిటీని నిర్మాణం చేశాడు ఆయన. ఇప్పుడు ఒక 5 కిరీటములు, అమరావతి 5 అక్షరాలు, 5 తలలు శివుడికి, పంచశీర్షుడు కదా ఆయన. అటువంటి 5 కిరీటములో 50 కిరీటములో ఆయన ఏం చేస్తాడో, ఆయనకు మాలాంటి వాళ్లకు పద్యం రాస్తే ఒక పట్టాన తృప్తి ఉండదు, ఇంకో భావం రావాలి, ఇంకో పదం రావాలి. అలాంటి మహానుభావుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనే తపన ఉంటుంది ఆయనకి. ఆ చేతికి అంత అనుగ్రహం శివుడు ప్రసాదించాడు. ఎందుకంటే అమరేశ్వరుడు, ఇంద్ర ప్రతిష్ఠితమైన లింగము అమరేశ్వరుడు, 16 అడుగుల లింగం అది. ఇంత గొప్ప లింగము ఈ ప్రాంతములో ఇదొక్కటే, అంత గొప్ప లింగము. అటువంటి గొప్ప లింగమును సేవించేటువంటి ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి మహాలింగము కల రాజధాని నగరాన్ని అమరావతిగా ఏర్పరచి, అటువంటి ఈ నగరాన్ని ఎప్పుడో మరి అప్పుడు హైటెక్ సిటీ సృష్టించాడంటే ఇప్పుడు అంతేకాదు కదా, ఇప్పుడు క్వాంటమ్ మారిపోయింది ప్రపంచం, క్వాంటమ్. కాబట్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయన ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్గా, ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్గా మలచి ఇవాళ ప్రపంచానికంతా చూపిస్తున్నాడు. ఈ శివరాత్రి నాడు ఆధ్యాత్మికమైన ఇంటెలిజెన్స్ ఆయనకు ఒక తన మనమడు లాంటి మనమళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా, వాళ్ళందరికీ ఏం కావాలంటే క్వాంటమ్ కావాలి. ఒక వందల కొలది కంప్యూటర్ల యొక్క కలయిక క్వాంటమ్. అది మాత్రమే కాదు, ఇంకేం కావాలి, ఆర్టిఫిషియల్, అది ఆర్టిస్టిక్ కావాలి, సౌందర్య భావన కావాలి. ఆయనకి ఎంత సౌందర్య భావన అంటే ప్రతిదీ కూడా అంత గొప్పగా చేయాలి, ఇంత బాగా చేయాలి, నా ప్రజలకు ఇంత సేవ చేయాలి, నిరంతరము తపన. మనం ఆకాశంలో పూర్ణచంద్రుడిని చూస్తే మనకెంత ఆనందమో, ఆయన్ని చూస్తే ఆంధ్ర ప్రజలకు అంత ఆనందము. ఈయన మన కోసం నిలబడి చేసేటువంటి వ్యక్తి అని. ఆయన నవశివాభ్యాం అని మొదట ఎందుకు చెప్పానంటే, శివుడి వల్ల యవ్వనము 70 దాటిన ధనువు కాంచగలదే తనువు దేవా, నిన్ను కాంచగలదే తనువు దేవా. ఇంకా చాలా ఉంది కానీ సంక్షిప్తం చేశాను, సమయానుసారముగా పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీన్ని సంక్షిప్తం చేశాను. ఈ సభలో సుబుధేంద్రులు మంత్రాలయ తీర్థ పీఠాధిపతులు, వారికి నమస్కారము. అట్లాగే రమ్యానంద భారతి వారికి కూడా నమస్కారము. చంద్రబాబు గారు ఆయన సద్యోజాతం ప్రవద్యామి అన్నారు శివుణ్ణి. సద్యోజాత అంటే అప్పటికప్పుడు పుట్టేవాడని. ఏ నాయకుడైనా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో చేసి కార్యక్రమాలు ప్రజాహితంగా నిర్వహించగలిగిన వాడే మహాదేవుడి అనుగ్రహం గల మహానాయకుడవుతాడు. ఈ మహా కార్యక్రమానికి మహాశివరాత్రికి నన్ను పిలిచి
ఆయన ఈ 4 మాటలు ఇక్కడ స్వామివారి గురించి మాట్లాడే భాగ్యం కలిగించినందుకు మహావంశీ కృష్ణ పద్మావతి దంపతులను నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా ప్రతిభావంతుడు, యువకుడు, సద్యస్ఫురణ గలవాడు మహావంశీని నేను ఆశీర్వదిస్తూ ఉన్న అందరికీ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జయోస్తు. ధన్యవాదాలు సార్. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి మంత్రాలయం పీఠాధిపతి వారిని వారి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్లక్ష్మీ నృసింహస్య శ్రియం దిశతు మే నఖః స్వభక్తాభీష్టదానాయ సముపాత్త దశాకృతేః